వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. అవంతి జనసేనలోకే చక్రం తిప్పుతోంది ఎవరంటే అంటూ కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. అవంతి శ్రీనివాస్, మనం చూసిన మొత్తంశెట్టి శ్రీనివాస్ ఆయన పేరు, అసలు పేరు. ఆయనకి అవంతి విద్యా సంస్థల కారణంగా ఆయన అందరూ కూడా అవంతి శ్రీనివాస్ అని పిలుస్తూ ఉంటారు. అవంతి శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలి అంటే, ముందుగా ఆయన జనసేనలోకి వెళ్తారా లేదా, నిజంగా వెళ్లేందుకు ఆయన తనకు మార్గం క్లియర్ చేసుకుంటున్నారా అనేది మనం పక్కన పెడితే, అందుకంటే ముందుగా ఆయన గురించి కూడా కొంచెం మనం చెప్పుకోవాలి. అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానము అంటే ముందుగా అది స్టార్ట్ అయింది గంటా శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానంతోనే. ఎందుకంటే ఒకప్పుడు గంటాకి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటా ఎలా ఇప్పటి వరకు కూడా ఆయన చక్రం తిప్పుతూ ఉన్నారు. పార్టీ ఏదైనా సరే పదవులు ఆయన వెన్నంటే ఉన్నాయనే పేరు కూడా తెచ్చుకున్నారు. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఆయన కెరీర్లో ఇప్పుడు మాత్రమే ఆయన పదవి లేకుండా ఉన్నారు. దట్టు ఎమ్మెల్యే కాదు, మంత్రి పదవి లేకుండా ఉన్నది ఈ టైంలోనే అనుకుంటాను. సో అలాంటి గంటా శ్రీనివాస్కి ఒక సన్నిహితుడిగా, ఒక ఫాలోయర్గా ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. గంటా ఈయనకన్నా చాలా ముందుగానే రాజకీయ అరంగేట్రం చేశారు టీడీపీ నుంచి. ఆ తర్వాత సుదీర్ఘకాలం గంట చూస్తే ప్రజారాజ్యంతో, అక్కడి నుంచి కాంగ్రెస్లో మంత్రి, అండ్ దెన్ అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చారు, మంత్రి అయ్యారు. ఆ మధ్యలో టీడీపీ ఓడిపోయినా కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. దెన్ అక్కడి నుంచి చూస్తే మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ బట్ మంత్రి పదవి అయితే ఆయనకి దక్కలేదనుకోవాలి లోకల్గా ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్లో. దెన్ ఈరోజు మనం చూసినట్లయితే అవంతి శ్రీనివాస్ గంటా లాంటి వాళ్ళ సాహచర్యంతోనే ఆయన రాజకీయం నేర్చుకున్నారనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అలా గంటాతో ఉన్న అసోసియేషన్ కారణంగానే ఆ రోజున గంటా ఈయన కూడా టీడీపీతో అసోసియేట్ అయ్యారు కొన్ని రోజుల పాటు. అయితే గంటా ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్లారో 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి కోసం, పెద్ద రాజకీయ కారణాలు లేవు ఆ రోజు గంటా టీడీపీని వేయడానికి. ఎందుకంటే టీడీపీలో కూడా తనకు అంతే స్థాయిలో గౌరవం దొక్కుతూ వచ్చింది. అలాంటి క్రమంలో కేవలం కాపు సామాజిక వర్గ ఎజెండాతో చిరంజీవి పార్టీ పెట్టారు కాబట్టి అప్పుడు గంటా కూడా ఆయన టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఈయన కూడా గంటాతో పాటు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు అవంతి శ్రీనివాస్. దెన్ అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది ఈయన. ఇక గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ తర్వాత రోజుల్లో కొన్ని రోజులు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన క్రమంలో గంటాకు మంత్రి పదవి కూడా దక్కింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. దెన్ అవంతి కూడా ఆ రోజు కొద్ది రోజుల పాటు కాంగ్రెస్లో ఉన్నారు. ఇక పర్టికులర్లీ మనం చూసినట్లయితే 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే టీడీపీలో చేరారు వాళ్ళిద్దరూ కూడా. ఎన్నికల కంటే ముందు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే ఆ రోజున ఒకరు ఏదైతే భీమిలి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. మళ్ళా గంటా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అంతే మంత్రిగా అవకాశం దక్కింది. ఈయన ఎంపీ రిప్రజెంట్ చేస్తూ, లోక్సభను రిప్రజెంట్ చేస్తూ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వచ్చారు అవంతి శ్రీనివాస్. ఇక తీరా 2019 ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలోనే వీళ్ళిద్దరికీ మధ్య కొన్ని ఇష్యూల్లో నెగోషియేట్ జరుగుతూ వచ్చింది. మరోసారి భీమిలి నుంచే పోటీ చేయాలని గంటా శ్రీనివాస్, ఎట్ ద సేమ్ టైం తాను ఈసారి ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అవంతి శ్రీనివాస్. వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ టైం ఆ స్థాయిలో ఒక నెగోషియేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆ రోజున వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది అవంతి శ్రీనివాస్కి. మాట మాత్రమైనా చెప్పకుండా ఆ రోజు ఆయన హడావిడిగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డి భీమిలి ఇన్ఛార్జిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ టికెట్ ఇస్తారన్న హామీ మేరకే అవంతి ఆ రోజు పార్టీలోకి వెళ్ళున్నారు. దెన్ జగన్మోహన్ రెడ్డి ఆ టికెట్ ఇచ్చారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ ఆ రోజున భీమిలి నుంచి పోటీ చేయకుండా గంటా శ్రీనివాస్ వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేయడం జరిగింది. నార్త్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆయన. యాక్చువల్గా పార్టీ ఓవరాల్ స్టేట్లో 23 సీట్లకే పరిమితమైన అలాంటి కష్టకాలంలో కూడా గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయనకు అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రెజర్ వచ్చింది, జనసేన నుంచి ఆహ్వానం వచ్చినా ఎక్కడికి వెళ్లకుండా టీడీపీలోనే హోల్డ్ అవుతూ వచ్చారు ఆయన. మొన్నటి ఎన్నికల్లో మరోసారి గంటా ఎమ్మెల్యేగా గెలిస్తే అవంతి భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మంత్రి స్థాయిలో ఉండి కూడా ఓడిపోవడమే కాదు, అంతకంటే ముందుగానే క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి తొలగించడం జరిగింది. అది తనకు అవమానంగా ఫీల్ అయ్యారైనా, అప్పటి నుంచి పార్టీలో కూడా యాక్టివ్గా లేరైనా, అంత సీరియస్గా ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి కూడా అవంతి వైపు నుంచి లేదని అనుకోవాలి. ఆయన పర్సనల్ క్యారెక్టర్ సంబంధించి కూడా కొన్ని విమర్శలు అయితే చాలా సీరియస్గా వచ్చాయి, పార్టీని కూడా డ్యామేజ్ చేశాయని అనుకోవచ్చు. సో ఓవరాల్గా అవంతి శ్రీనివాస్కి సంబంధించి ఆ స్థాయిలో రప్చర్ జరిగింది ఎన్నికలకు ముందు. అది ఆయనకి ఆ ఇంపాక్ట్ ఎన్నికల్లో కూడా చూపించింది. ఇటు చూస్తే తన ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వచ్చింది, తన ప్రత్యర్థి అయిన గంటా శ్రీనివాస్ ఈరోజు కీలక నేతగా కూడా ఉన్నారు ఉత్తరాంధ్రలో. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీలో ఆయన ఇమడలేకపోతూ ఉన్నారు. చాలా రోజులుగా అదే సఫికేషన్ ఉంది. ఎందుకంటే తను గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళతో పోలిస్తే తను చాలా సీనియర్ కూడా అవంతి శ్రీనివాస్, పదవుల్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు. కానీ మాటకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్కి పెద్దపీట వేస్తూ ఉన్నారు, ప్రతి ఇష్యూలో గుడివాడ అమర్నాథ్ని ముందుకు నెడుతూ ఉన్నారు.
వైజాగ్ కేంద్రంగా, ఉత్తరాంధ్ర కేంద్రంగా ఏ ఇష్యూ వచ్చినా అందరికంటే మాట్లాడేందుకు గుడివాడ అమర్నాథే ముందుకు వస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అవంతి శ్రీనివాస్కి డైజెస్ట్ కావట్లేదు. ఏ యాంగిల్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెడుతున్నారనే ఆలోచనకు ఆయన రావడం జరిగింది. అందుకనే పూర్తి స్థాయిలో పార్టీతో అంటీముంటున్నట్లుగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇక లేటెస్ట్గా 2 రోజుల క్రితం ఆయన తన పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా రాజీనామా చేస్తూ జగన్మోహన్ రెడ్డిని సంధిస్తూ ఆయన ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఇప్పటిదాకా నన్ను గౌరవించినందుకు ధన్యవాదాలు, నేను పార్టీకి రాజీనామా చేస్తాను, 2 లైన్లతో ఆయన ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డికి. సో ఆ సఫికేషన్ ఫీల్ అవ్వలేకే అవంతి శ్రీనివాస్ ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్జిట్ అయ్యారనేది ఒక చర్చ అయితే, ఎట్ ద సేమ్ టైం ఆయన జనసేనలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే ఎన్నికలకు ముందే ఈ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ లోకల్గా ఈరోజు ఆల్రెడీ అక్కడ కొంతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు, నాగబాబు లాంటి వాళ్ళు ఎమ్మెల్సీగా అవబోతున్నారు, మంత్రిగా కూడా కాబోతున్నారనే చర్చ ఉంది. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి పలువురు కీలక నేతలు కూటమిలో భాగస్వామిగా సీఎం రమేష్ మొదలుకొని అనేక మంది నేతలు. ఇక గంటా లాంటి వాళ్ళు ఆల్రెడీ అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడు కూడా ఈరోజు టీడీపీకి, అట్ ద సేమ్ టైం జనసేన టీంకి కూడా సన్నిహితుడే ఆయన. లేటెస్ట్గా బన్నీని పరామర్శించడానికి కూడా వెళ్ళారు. సో అలాంటి టీడీపీలో ఉన్నారు గంటా టీడీపీలో ఉన్న కారణంగా ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా లేరని చర్చ ఉంది. ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు చూస్తున్నారని కూడా చెప్తున్నారు. అత్యంత కీలకంగా ఉన్న జనసేన నేతలతో, ఉత్తరాంధ్ర నేతలతో అవంతి శ్రీనివాస్కి ఆయన టచ్లో ఉన్నారు. ఆ స్థాయిలో జనసేనలోకి వెళ్లేందుకు కూడా పావులు కదుపుతున్నారు అయితే ఒక చర్చ. అయితే అవంతి మీద గతంలో వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఆయనకున్న పర్సనల్ ఎలిగేషన్స్ కావచ్చు, ఆయన మీద జనసేనలో అంత ఈజీగా ఆయన్ని చేర్చుకునే పరిస్థితి ఉందా అనేది ఒకటైతే, అవంతి శ్రీనివాస్ మాత్రం జనసేనలోకి వెళ్తారు అంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం టీడీపీ క్యాడర్ నుంచి జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. స్థానిక నేతలే అవంతిని అడ్డుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే చాలా సీక్రెట్గా అవంతి జనసేనలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారని కూడా చెప్తున్నారు. కొంతమందితో ఆయన జనసేన నేతలతో లాబింగ్ కూడా చేస్తున్నారని కూడా లీక్లు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఆల్రెడీ ప్యాక్ అయిపోయిన సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ కూడా జనసేన వైపు చూస్తూ ఉన్నారు. అందుకే ఒక బాలినేని కావచ్చు, ఇలాంటి నేతలంతా కూడా జనసేన బాట పడుతూ ఉన్నారు. మరి అవంతి శ్రీనివాస్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రెజర్ వస్తుందా ఆయనకి? ఆ స్థాయిలో అవంతి పార్టీలోకి వస్తానని రిక్వెస్ట్ చేస్తే జనసేన అధినేత ఎంతవరకు కూడా ఆయన వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది? అసలు అవంతి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.